హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎండలో మాత్రం దయచేసి బయటికి వెళ్ళకండి. చల్లని నీళ్లు తాగుతూ ఉండండి. కొబ్బరి నీళ్లు తాగండి. మజ్జిగ, నిమ్మరసం లాంటివి తాగండి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అవాయిడ్ చేసేయండి ప్లీజ్. మీ ముందుకి ఒక చక్కటి కథతో వచ్చాను. మన కథ పేరు నీటి చుక్క. ఇది చాలా బాగుంటుందండి. నీటి చుక్క. ఒకరోజు బాగా వర్షం పడింది. మేఘాల నుంచి చాలా వర్షపు చుక్కలు రాలాయి. వాటిలో కొన్ని కొండలపైన, కొన్ని చెట్ల మీద, ఇంకొన్ని నదిలో పడ్డాయి. ఒక్క చుక్క మాత్రానికి ఒక చెట్టు ఆకు మీద పడి అక్కడే ఉండిపోయింది. ఆ చెట్టు నది ఒడ్డున ఉన్నది. నీటి చుక్కను ఆ నది ఒడ్డున నుంచి కప్ప, నత్త చూసేశాయి. వాటికి చాలా సంతోషం వేసింది. నీటి చుక్కతో స్నేహం చేశాయి. అవి నీటి చుక్కతో ఇలా చెప్పాయి, ఇంకేం చూస్తావు నీటి చుక్క, నదిలో దూకేయి, మనం కలిసి ఈత కొడదాం. వాళ్ళ ఉపాయం నీటి చుక్కకు భలే నచ్చేసింది. వెంటనే నదిలోకి దూకింది. కప్ప, నత్త కూడా ఆలస్యం చేయకుండా నదిలో దూకేశాయి. కప్ప, నత్త ఇంకా నీటి చుక్క నదిలో సాహసయాత్రను ఆనందిస్తున్నాయి. ప్రతిరోజు వాటి పరిసరాలు మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. అవి బాగా గమనించేశాయి. అవి ఒకరోజు మంచుతో కప్పబడి ఉన్న పర్వతాలను చూశాయి. అబ్బా, పర్వతాల దాకా వెళ్ళిపోయినాయి అవి. ఇంకో రోజు తాము దట్టమైన అడవిలో ఉన్నట్టు గమనించాయి. పెద్ద పులి, ఎలుగుబంటి, జింకలు నది ఒడ్డున నీళ్లు తాగడం చూశాయి. అంత అద్భుతమైన దృశ్యం చూసి నీటి చుక్క, నత్త, కప్ప భలే సంతోషపడ్డాయి. నది ప్రవాహంతో పాటు అవి 3 ఈత కొనసాగించాయి. రాత్రి అవంగానే అవి నిద్రపోయేవి. మర్నాడు ఉదయం కొత్త పరిసరాలను ఆస్వాదించసాగేవి. ఒకరోజు ప్రయాణంలో సాయంత్రం పూట అవి బాగా వెలుగుతో ఉన్న లైట్లను చూశాయి. రాత్రైనా చీకటి కనిపించడం లేదు. నీటి చుక్క కప్పను అడిగింది, మనం ఎక్కడున్నాం? ఇక్కడ నీళ్లు ఎందుకు మురికిగా ఉన్నాయి? మన చుట్టూ తెల్లగా కనిపించేదంతా ఏంటి అని అడగసాగింది. మురికి నీటిలో నత్తకు అసౌకర్యంగా అనిపించింది. దాంతో నత్త తన గుళ్ళల్లోకి వెళ్ళి దాక్కుంది. కప్ప వాటికి అర్థమయ్యేలా చెప్పింది, మనం ఒక పెద్ద నగరాన్ని దాటుతున్నాం. ఇక్కడ వృధా నీటిని నదిలోకి వదులుతారు. తెల్లగా కనిపించేది ప్లాస్టిక్. అదే నీటిని మరింత మురికిగా మార్చింది. అది విని నీటి చుక్కకు దుఃఖం వేసింది. చూసారా ఫ్రెండ్స్, నీటిని మురికిగా మార్చేది ఏంటి? ప్లాస్టిక్. ప్రతిదానికి ప్లాస్టిక్ అనేది చాలా నష్టం కలిగిస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పొద్దున్నే లేవగానే అవి తమ చుట్టూ పచ్చని పొలాలను చూశాయి. అక్కడ నత్త నీటి చుక్కలకు కప్ప చెప్పింది, నేను ఇక్కడ ఆగిపోతాను. నాకు ఇక్కడ తినడానికి, తాగడానికి సరిపడనంత ఉన్నది. నీటి చుక్క, నత్త బాధగా కప్పకు వీడ్కోలు చెప్పాయి. సరేలే ఫ్రెండ్, వెళ్తాంలే మేము అనేసి చెప్పేశాయి. నీటి చుక్క, నత్త అక్కడి నుంచి సముద్రం చేరే వరకు నదిలో తేలుతూ వెళ్ళాయి. ఇప్పుడు నత్త కూడా నీటి చుక్కకు వీడ్కోలు చెప్పింది. అక్కడి నుంచి నీటి చుక్క ఒంటరిగా తేలుతూ సముద్రంలో కలిసిపోయింది. నీటి చుక్కను చూడగానే సముద్రం కౌగిలించుకొని స్వాగతం పలికింది. నీటి చుక్క చాలా ఆనందపడింది. ఇక్కడి నుంచి నీటి చుక్క నీటి ఆవిరిగా మారి మేఘాలను చేరడానికి కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. అంతే ఫ్రెండ్స్, నీటి చుక్క కథ మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.